హాయ్ హలో. ఎప్పుడు గుత్తి వంకాయే కాకుండా ఇట్లా గుత్తి దొండకాయ కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఫస్ట్ మనం బాండీ పెట్టేసుకొని ఆయిల్ ఏమీ వేయకుండా ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ధనియాలు, మిరియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర అండ్ కోకోనట్ ఇట్లా చిన్న చిన్న పీసెస్ వేసేసి, ఆ తర్వాత రెడ్ చిల్లీ, కరివేపాకు కూడా వేసేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. దీంట్లోనే నేను ఆనియన్స్ కూడా వేసేసి మళ్ళీ మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసిన తర్వాత ఇట్లా దొండకాయలని ఇట్లా చిన్న చిన్నగా మనము వంకాయలు ఎలా కట్ చేసుకుంటామో దొండకాయలు కూడా అలానే కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని దీంట్లో స్టఫ్ చేయాలి. ఇట్లా మొత్తం బాగా మంచిగా స్టఫ్ చేసేసుకోవాలి. మొత్తం ఇట్లా స్టఫ్ చేసేసుకొని ఆ తర్వాత పేస్ట్ కొంచెం మిగులుతుంది ఉంచుకోండి. ఆ తర్వాత ఇట్లా బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని మొత్తం పోపు వేసేసుకోండి. ఆ తర్వాత మనం స్టఫ్ చేసుకున్నది కదా, అది మొత్తం దీంట్లో పెట్టేసి లైట్గా ఫ్రై చేయండి. ఫ్రైలోనే మనము దీంట్లో పసుపు, ఉప్పు కూడా వేసేసాము. ఆ తర్వాత పేస్ట్ కూడా దీంట్లో వేసేసి, ఆ తర్వాత తగినంత కారం కూడా వేసేసి బాగా కలుపుకోండి. కొంచెం తగినంత వాటర్ కూడా వేసేసి ఒక 15 మినిట్స్ మూత పెట్టేస్తే ఇట్లా బాగా మెత్తగా అయిపోతుంది. దొండకాయ కూడా బాగా ఉడుకుతుంది. కొంచెం వైట్ రైస్లోకి నెయ్యి వేసుకొని తింటుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. బాయ్, థ్యాంక్ యూ.